Hello all, welcome to the SKS Academy. Myself Kiran. నిన్న ఆల్రెడీ మనం ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కంప్లీట్గా డిస్కషన్ చేసుకున్నాం. అబౌట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, ఫైనల్ ఫేజ్, ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్మార్ట్ అడ్మిషన్స్. ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈరోజు ఆ డౌట్స్ క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే, మనకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో మనకు సీట్ అలాట్ అయిపోయిన తర్వాత పేమెంట్ చేసేసాంగా, ఆల్రెడీ పేమెంట్ చేసిన తర్వాత ఇఫ్ ఐ గో ఫర్ ద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పోతే ఆ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుందా కాదా అనేది ఫస్ట్ డౌట్. అమౌంట్ అనేది ఖచ్చితంగా రీఫండ్ అవుతుంది. ఆ రీఫండింగ్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యిందనుకోండి, ఆ అమౌంట్ అనేది నీకు సీట్ ఎక్కడైతే అలాట్ అయిందో ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదు అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే దట్ అమౌంట్ మే ట్రాన్స్ఫర్ టు యువర్ అకౌంట్. యువర్ అకౌంట్ అంటే ఏదంటే, ఈ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి అయితే నువ్వు పేమెంట్ చేశావో ఆ అకౌంట్లోకి రీఫండ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే పేమెంట్ చేసేటప్పుడు ప్లీజ్ యూజ్ యువర్ ఓన్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్వి కానీ లేకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఈ రీఫండ్ ఉంటుంది కాబట్టి ఈ రీఫండ్ అనేది మళ్ళీ అదే అకౌంట్లోకి వస్తుంది. కాబట్టి యూజ్ యువర్ ఓన్ అకౌంట్ డీటెయిల్స్. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే, చాలామందికి డిపెండింగ్ అపాన్ ద క్యాస్ట్, లేకపోతే ఎవరికైతే 10,000 బిలో ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి మనకు అలాట్మెంట్ ఆర్డర్లో 0 ట్యూషన్ ఫీ అని చూపిస్తుంది. ఆ 0 ట్యూషన్ ఫీ వచ్చిన వాళ్ళు కూడా 5,000 పే చేయాల్సి ఉంటుంది. ఎవరు? ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఓబీసీ అండ్ అదర్స్ అయితే ఏం చేయాలి? 10,000 పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు? ఫస్ట్ ఫేజ్లో మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు. ఈ అమౌంట్ ఎందుకు? మన 0 ట్యూషన్ ఫీ వచ్చింది కదా సార్, ఈ అమౌంట్ దేనికోసం అంటే, బేసిక్గా ఈ అమౌంట్ అనేది మళ్ళీ మనకు 3 ఫేజెస్ అయిపోయిన తర్వాత రీఫండ్ అవుతుంది. దిస్ పర్టికులర్ అమౌంట్ ఈజ్ గోయింగ్ టు బి రీఫండెడ్ ఇన్ టు యువర్ అకౌంట్. ఏదైతే అకౌంట్ నుంచి మీరు పేమెంట్ చేశారో అదే అకౌంట్లోకి పేమెంట్ అనేది మళ్ళీ రీఫండ్ అవుతుంది. కాబట్టి ఐ హోప్ దిస్ పర్టికులర్ డౌట్ ఈజ్ ఆల్సో క్లియర్. డన్. నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఏంటంటే, షుడ్ ఐ గో ఫర్ ద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్? మనం నిన్నే ఆల్రెడీ డిస్కషన్ చేసినాము, అయినా కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్లియర్ హియర్. ఈరోజు లాస్ట్ డే రిపోర్టింగ్కి 23rd, ఈరోజు 26th నుంచి మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది. ఆ 26th లోపే మనకు కాలేజ్ వైజ్ సీట్స్ అవైలబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ అన్నిటివి మనకు వేకెంట్ ఉన్నాయి తెలుస్తుంది. ఆ వేకెంట్ లిస్ట్ మనకు వచ్చిన తర్వాత అవి చూసి మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీట్స్ అవైలబిలిటీని బట్టి మనం ఆలోచించుకోవచ్చు వెదర్ వీ నీడ్ టు గో ఫర్ ద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆర్ నాట్. ఐ హోప్ ఆల్ దీస్ డౌట్స్ ఆర్ క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ లెట్ us know ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఇంకా మీకు ఈ ఎంసెట్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఇంకేమైనా అప్డేట్స్ కావాలన్నా కానీ డూ ఫాలో అవర్ ఛానల్స్. మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టా అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. డూ జాయిన్ దోస్ ఛానల్స్ టు గెట్ ద more updates. Thank you. Do like, share and subscribe.